RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా ఉంటారని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి అయితే మీరైతే తమ్ముళ్ళలో చూసారు కదా, ఆ విధంగానైతే మ్యారేజ్ యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి మన మొబైల్లో అనేది అయితే నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే మన ఛానల్ని అయితే కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లోనైతే బర్త్డే వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్, మ్యారేజ్ యానివర్సరీ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్, ఫెస్టివల్ వీడియో ఎడిటింగ్, అన్ని రకాల వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్స్ అయితే వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. సో మీకైతే వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ బేసిక్ టు ప్రొఫెషనల్ లెవెల్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసి రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఆలస్యం చేయకుండానైతే మనమైతే ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేనైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో మనకైతే దీనికైతే పిక్సెలాబ్ యాప్ అయితే అవసరం. సో మీరైతే ఇక్కడ పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే మీకైతే వీడియోని అయితే పూర్తిగా అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు మనకి పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ .plp ఫైల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ .plp అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకొని అయితే మీరైతే నేను ఇచ్చిన పిఎల్పి ఫైల్ అనేది మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ మీరైతే డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకైతే డౌన్లోడ్ ఫోల్డర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యారేజ్ యానివర్సరీ బై ఆర్కేసి అండ్ ET.plp అని అయితే ఉండడమే జరిగింది. దీన్ని అయితే క్లిక్ చేసేసి ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగానైతే మనమైతే ఈ పిఎల్పి ఫైల్ని అయితే ఇలా పిక్సెలాబ్లోకి అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిఎల్పి ఫైల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరైతే అకౌంట్లో అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే ఓపెన్ అయితే చేసేసి ఇందులోనైతే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ ఉంది కదా, లేయర్ అయితే క్లిక్ చేసేసి కిందికి రండి. మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ యువర్ ఫోటో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీనికి ఇక్కడ మీకైతే తాళం సింబల్ ఉంది కదా, లాక్ సింబల్, ఈ లాక్ సింబల్ని ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడానికి అయితే బ్లాక్ కలర్కి అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు బ్లాక్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ని కనబడుతుంది, లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యువర్ ఫోటోని అయితే క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకోండి. రీసెలెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, రీసెలెక్ట్ క్లిక్ చేసి మీరైతే ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తున్నారో వారి యొక్క ఫొటోస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి, కట్ చేసిన ఫోటో. సో మీకైతే ఎలా కట్ చేయాలనేది తెలియకపోతే ఇట్లా ఆల్రెడీ అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది, మీరైతే ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఫొటోస్. సో మీరైతే ఆ వీడియో చూసేసి అయితే మీరైతే చక్కగానైతే కట్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే దీనైతే ఇలా రైట్ క్లిక్ చేసేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసేసుకుని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీకైతే కొంచెం పెద్దగానైతే ఇక్కడ రౌండ్ సింబల్ కనబడుతుంది కదా, ఈ రౌండ్ సింబల్ని క్లిక్ చేసి మనమైతే దీన్ని అయితే చిన్నగానైతే చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో దీన్ని ఈ విధంగానైతే ఇలా ఇక్కడనైతే ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను. ఓకే, పెట్టేసుకున్న తర్వాత సో ఇంకొంచెం పెద్ద చేసేసుకొని సో ఇక్కడనైతే ఈ విధంగానైతే పెట్టేసుకొని మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసేసి మళ్ళీ యువర్ ఫోటో కాడికి వెళ్ళేసి అయితే ఇక్కడ మనకైతే ఫోటో చేంజ్ అయింది కదా. సో ఇప్పుడైతే దీనికైతే మళ్ళీ లాక్ వేయండి. ఓకే, లాక్ వేస్తే మనం ఈ ఫోటోని మళ్ళీ జరిపినా కానీ అది కదలదు అన్నట్టు. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకైతే పైన 3 హార్ట్ సింబల్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఈ హార్ట్ సింబల్స్ని అయితే ఫస్ట్ ఒకదాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి అయితే ఇక్కడ ఇలా సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అని ఉంటుంది. సో ఈ టెక్స్చర్ని అయితే మీరు అయితే క్లిక్ చేసేసి ఇక్కడ 1 టెక్స్చర్ సెలెక్టెడ్ అని ఉంది కదా. సో దీన్ని అయితే మళ్ళీ క్లిక్ చేసి దీన్ని అయితే మీరు ఏం చేస్తారంటే సో బ్యాక్ రండి, కొన్ని అయితే డిలీట్ అయితే చేసేయండి. మొత్తం ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి, డస్ట్బిన్ సింబల్. తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్చర్ సెలెక్టెడ్ అని దీన్ని క్లిక్ చేసేసుకొని మీరు మళ్ళీ వారి ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడైతే కట్ చేయని ఫోటోని అయితే మీరైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కట్ చేసి తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే తీసేసుకున్నాను. ఇదైతే మనకి ఇక్కడ చూసుకున్నట్టే ఫిక్స్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్కేల్ అనేది మనం అయితే కరెక్ట్గా అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, సో నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ 160 పెట్టేసుకున్నాకైతే కరెక్ట్గా అయితే సెట్ అయింది. తర్వాత ఇక్కడ రైట్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ అయితే క్లిక్ చేస్తున్నాను, సెకండ్ షేప్. ఓకే, సెకండ్ హార్ట్ షేప్ని క్లిక్ చేసేసి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సో మళ్ళీ ఇక్కడ ఈ టెక్స్చర్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫస్ట్ ఇది డిలీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ టెక్స్చర్ సెలెక్టెడ్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసేసుకొని సో మళ్ళీ అయితే నేనైతే ఇక్కడ మళ్ళీ వారి ఫొటోస్ అయితే నేనైతే ఇక్కడ అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి గారి ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. తర్వాత రైట్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ దీన్ని కూడా నేను ఇక్కడ స్కేల్కి విధంగా మనమైతే సెట్ చేసేసుకుంటే మనకైతే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి. నేను దీన్ని కూడా మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను, 145 పెట్టేసుకున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ రైట్ ఇచ్చేసేయండి. రైట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేసుకొని ఇప్పుడు థర్డ్ హార్ట్ షేప్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసేసి మళ్ళీ అయితే టెక్చర్లోకి వెళ్ళండి. ఓకేనా, టెక్చర్లోకి వెళ్ళేసి ఇది నేను ఫస్ట్ ఇక్కడ యువర్ ఫోటో అని ఉంది కదా, ఇది ఒక టెక్చర్ అన్నట్టు. సో దీన్ని మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ డస్ట్బిన్ అని సింబల్ ఉంది కదా ఇది, సో ఈ సింబల్ని క్లిక్ చేయండి, ఇది డిలీట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ న్యూ టెక్చర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మీరైతే వారి ఫొటోస్ అయితే మళ్ళీ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే మళ్ళీ వారి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే రైట్ క్లిక్ చేసేసాను. సో అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనమైతే ఇక్కడ నేమ్స్ నేమ్ 1 అండ్ నేమ్ 2 ఇక్కడ మీకు కనబడుతుంది కదా, నేమ్ 1 అండ్ నేమ్ 2, దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ తాళం సింబల్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ ఉంది కదా, ఏని అయితే క్లిక్ చేసేసుకొని 8 అయితే క్లిక్ చేసేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకొని నేమ్ 1 అనేది రాసేసుకోండి. నేనైతే అల్లు అర్జున్ అయితే రాస్తున్నాను, అల్లు అర్జున్. అండ్ ఇది స్నేహారెడ్డి అని రాస్తాను నేమ్ 2 కాడ. ఓకేనా, స్నేహారెడ్డి. ఓకే రాసేసి ఓకే ఇచ్చేస్తాను. ఓకే వేసి దీన్ని అయితే మీరైతే కరెక్ట్గా అయితే ఈ విధంగానైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఓకే, మీకు ఇట్లా ఏమైనా కలర్ చేంజ్ చేసుకోబుద్ది అయిందనుకోండి, ఇక్కడ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు రెడ్ క్లిక్ చేసుకుంటే రెడ్ పెట్టేసుకోండి. ఎల్లో అయితే ఎల్లోనే బాగుంది కాబట్టి అయితే ఎల్లోనే ఉంచేసుకుంటాను. సో నేను ఇప్పుడు మళ్ళీ అయితే రైట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాపీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ డే అని ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇదే విధంగా ఉంచండి. ఒకవేళ ఫస్ట్ కాదు సెకండ్ అయింది అనుకోండి, సో ఇక్కడ మీరు లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాపీ ఫస్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ 8 మీద అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ 1 కాడ ఫస్ట్ తీసేసి సెకండ్ అని అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఎన్డి అని అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ మామూలుగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓకేనా, సో నేనైతే మళ్ళీ అయితే దీన్నైతే ఫస్ట్ అనే పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ దీన్ని మొత్తం రిమూవ్ చేసేసి ఫస్ట్ అని అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి నార్మల్ అయితే పెట్టేశాను. కొంచెం మీద నీట్ జరపేసుకుంటున్నాను సైడ్కి. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన మీకు సేవ్ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసుకొని సేవ్ యాస్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఓకేనా, తర్వాత జేపీజీని పిఎన్జీగా పెట్టండి, కస్టమ్ని అల్ట్రా పెట్టేసుకోండి. ఇలా పెట్టడం ద్వారా మీకు అయితే ఇమేజ్ అయితే చాలా హెచ్డీలోనైతే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈరోజు మన టాపిక్ నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లో ఉన్న మ్యారేజ్ యానివర్సరీ డే ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ వీడియోస్ అయితే ఎండ్ స్క్రీన్లో ఇట్లా రావడం అయితే జరుగుతుంది. సో వాటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కొన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.